నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మళ్ళీ తెరపైకొచ్చింది. కేటీఆర్ రేపు ఏసీబీ కోర్టు ముందుకు రానున్నారు. ఒకవైపు దర్యాప్తు సంస్థల వాదనలు, మరోవైపు బీఆర్ఎస్ రాజకీయ కక్ష అనడంతో ఎంక్వైరీ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం జరిగింది. కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను విచారణకు అనుమతించిన కోర్టు కేటీఆర్ తో పాటు ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఏసీబీ ఛార్జ్ షీట్ లో A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావుతో పాటు A5 గా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థలపైన కేసు నమోదైంది. 2023లో హైదరాబాద్ లో జరగాల్సిన రెండో విడత ఫార్ములా ఈ రేసు కోసం హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్లను ప్రభుత్వ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలతో అప్పటి మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో క్రిమినల్ కుట్ర, నిధుల దుర్వినియోగం జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. కేసు దర్యాప్తులో కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే నిధులు విడుదలైనట్లు ఏసీబీ గుర్తించింది. నిధుల విడుదలకు ఎలాంటి క్యాబినెట్ అనుమతితో పాటు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కరెన్సీ రూపంలో ఫెడరేషన్ ఆటోమొబైల్ ఇంటర్నేషనల్ కు నగదు బదిలీ జరిగిందని విజిలెన్స్ అధికారులు తేల్చారు. వాస్తవానికి ఈ రేస్ నిర్వహణ ఖర్చులను ఎస్నెక్స్ జెన్ అనే ప్రైవేట్ కంపెనీ భరించాల్సి ఉంది. కానీ ఆ కంపెనీ తప్పుకోవడంతో ఆ భారాన్ని ప్రభుత్వంపై మోపి హెచ్ఎండిఏ నిధులను నేరుగా పంపించడం చట్ట విరుద్ధమని దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి. శుక్రవారం కోర్టు విచారణలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి నాంపల్లి కోర్టులో ఏం జరగబోతోంది? కేసు నమోదైనప్పటి నుంచి తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఈ వ్యవహారంలో కోర్టు విచారణ ఏ మలుపు తిరుగుతుందనేదే ఉత్కంఠ రేపుతోంది.